రెడ్డి మండి వైఖరి, సాంకేతిక విద్య పట్ల రేవంత్ రెడ్డి మండి వైఖరి. We want. హలో హలో ఒక్క నిమిషం నేను హలో. We want. We want. We want. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను సాత్విక, పాలిటెక్నిక్ స్టూడెంట్ ని, సివిల్ థర్డ్ ఇయర్ లో చదువుతున్నాను. ఈ రోజు మేమందరం ఇక్కడ 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము జియో 97 ని క్యాన్సిల్ చేయాలని. జియో 97 లో గవర్నమెంట్ మెన్షన్ చేసిన రూల్స్ ప్రకారం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా అసెట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటుందని మెన్షన్ చేశారు. పీపీపీ కింద ఉంటుందంట. సో ఇప్పుడు మాకు వచ్చే సర్టిఫికేట్స్ అన్ని గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రైవేట్ నుంచి వస్తాయని చెప్తున్నారు. మా సర్టిఫికేట్ వాల్యూ అనేది దాని వల్ల తగ్గుతుంది. వైఎస్జియో అనేది మా సర్టిఫికేట్స్ మీద రిప్రజెంట్ అవుతుంది. సో దాని వల్ల మాకు ఏమవుతుందంటే బయటికి వెళ్ళినప్పుడు మా రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మా డిప్లొమా అనేది సపరేట్, మాది టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. దాన్ని తీసుకెళ్లి ఐటీఐ లో మిక్స్ చేసి మేము స్కిల్ లేబర్ కిందకి వెళ్తాం. అండ్ ఆల్సో స్కిల్ యూనివర్సిటీలో మిక్స్ చేయడం వల్ల మాకు ఓన్లీ ఫర్ సమ్ పర్టికులర్ స్కిల్స్ అనేటివి వాళ్ళు నేర్పిస్తామని మాకు మెన్షన్ చేసినారు. మేము ఇప్పుడు యాజ్ డిప్లొమా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీ హ్యావ్ రైట్ టు లెర్న్ ఎవ్రీథింగ్. మాకు మల్టిపుల్ టాస్క్, మల్టిపుల్ థింగ్స్ అనేటివి నేర్పిస్తారు మాకు టెక్నికల్ ట్రైనింగ్ లో. మేము అలాంటిది మాకు నచ్చిన జాబ్ చేసుకునే రైట్ మాకుంది. వీళ్ళు తీసుకెళ్లి దాంట్లో స్కిల్ యూనివర్సిటీలో వేసి వాళ్ళకి నచ్చిన జాబ్స్ ఇప్పించి వాళ్ళ కిందనే మమ్మల్ని ఉంచాలనుకోవడం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం జియోలో ఓన్లీ 2 years వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్లు ఉంటుందని చెప్తున్నారు. ఆఫ్టర్ 2 years ఎవరంటే గ్యారంటీ మా లైఫ్స్ కి. సో అది మాకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో మెన్షన్ చేశారు మా గవర్నమెంట్ అసెట్స్ అనేటివి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అనేసి. 2 years తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటిది మొత్తం వాళ్ళు డెమాలిష్ చేయొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అనేసి అందులో మెన్షన్ చేసింది. ఇప్పుడు లేటర్ ఆన్ ప్రైవేట్ వాళ్ళకి లాసెస్ వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అట్లా వాళ్ళు తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదండి జాబ్స్ నుంచి. మా ఫీజెస్ పెంచవచ్చు, మా ఫీజెస్ తగ్గియచ్చు. ఇప్పుడు అందరు లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంత ఫీజెస్ కట్టుకోలేరు. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీ వెబ్సైట్ లో చూసుకుంటే ఒక్కొక్క కోర్స్ కి 3 months కి 40,000 ఫీజెస్ ఉన్నాయి. 40,000 ఫీజెస్ కి 2,000 అప్లికేషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ కి మాకు చదువుకుంటే 3,000 కంటే ఎక్కువ కూడా కాదు. అలాంటిది వాళ్ళు 40,000 3 months కన్వెడితే ఎక్కడి నుంచి కట్టుకుంటారు ఫీజెస్? అసలు ఫీజెస్ కట్టుకోలేకనే కదా అందరు ఇంటర్మీడియట్ చేసుకోకుండా డిప్లొమాకి జాయిన్ అయ్యేది. అలాంటిది మీరు ఆ స్కిల్ యూనివర్సిటీలోకి ఎట్లా జాయిన్ చేస్తారు మమ్మల్ని? స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టద్దు. స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీ అవసరం. ఇప్పుడు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. స్కిల్స్ మీద జాబ్ తీసుకుంటారు. అట్లా స్కిల్స్ మీద ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకి కదా మీరు తీసుకెళ్లాల్సింది. మేము టెక్నికల్ స్టూడెంట్స్, మేము ఆల్రెడీ స్కిల్స్ నేర్చుకుంటున్నాం కదా. మాకు సపరేట్ గా స్కిల్ యూనివర్సిటీ అవసరం లేదు. మా టెక్నికల్ మాకు ఉంచండి, స్కాలర్షిప్స్ పెంచండి. ఇప్పుడు మాకు ఫండ్స్ లేవని చెప్తున్నారు. ఆ ఫండ్స్ కోసం అనేసి మా స్కిల్స్ యూనివర్సిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 600 ఫండ్స్ అనేటివి ఏదో ఐటీఐ తీసుకొచ్చి మా డిప్లొమాలో కలిపండి కదా. అట్లా మా డిప్లొమాలో కలిపినప్పుడు వాళ్ళ నుంచి తీసుకోరండి 600. ఐటీఐ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీస్ గా డిప్లొమాకే కదా వచ్చేది. సో మీరు తీసుకురండి ఐటీఐ వాళ్ళని ఇళ్ళకి. ఆ 600 crores మాకు తీసుకురండి. 600 crores ఎట్లనైనా గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసినప్పుడు మీరు శాంక్షన్ చేసిన మనీ మాకు యూజ్ చేయండి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా పెట్టేదానికంటే ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం బెటర్ కదా. 600 crores అయ్యే దాని బదులు మీకు 100 crores అయిపోతుంది. మీరు 2,000 rupees ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇచ్చే బదులు ఫస్ట్ ఇవ్వాల్సిన 10,000 rupees స్కాలర్షిప్ ప్రెజెంట్ చేయండి. అసలు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు. మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వండి. బీటెక్ వాళ్ళకి కూడా ఇప్పుడు రియంబర్స్మెంట్స్ అవ్వక ఫీజెస్ కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి కడతారండి? అందరూ ఒకటేసారి ఫీజెస్ కట్టమంటే రియంబర్స్మెంట్స్ చేయండి. కొత్త కొత్త స్కీములన్నీ తీసుకొచ్చే బదులు ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యత. జియో 97ను, జియో 97ను we want జియో 97ను. పాలిటెక్నిక్ విద్యను SBTETలో
పాలిటెక్నిక్ విద్యను SBTETలో మాకొద్దు 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 మాకొద్దు. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు